ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, నువ్వు ఎక్కడైతే నీ విలువను కోల్పోయావో నిన్ను రాజులా నిలబెట్టబోతున్నాను బిడ్డ. అది ఎలానో ఇప్పుడే తెలుసుకొని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు అందించారండి. శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ ద్వారానే అన్ని సమస్యలకు కూడా పరిష్కారం చూపబడను. ఎటువంటి సమస్యలున్నా సరే 100% పరిష్కారం దొరుకుతుంది. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఎటువంటి సమస్యలున్నా సరే గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడను. 100% ఈ గురువుగారి దగ్గర ఎంతోమంది లబ్ధి పొంది ఉన్నారు. గురువుగారి ఫోన్ నంబర్ 9172001817. మరి మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోమ్మా. నువ్వు ఎక్కడైతే బాధపడ్డావో, ఎక్కడైతే నీ విలువను కోల్పోయావో, తిరిగి మళ్ళీ అక్కడే అదే ప్రదేశంలో అదే మనుషుల మధ్య నిన్ను ఒక రాజులా నిలబెట్టబోతున్నాను. అలా నిన్ను తప్పకుండా చేస్తానమ్మా. ఈ విషయాన్ని నువ్వు చాలా గట్టిగా విశ్వసించు. ఎందుకంటే ఇది నీ బాబా బాధ్యత. తప్పకుండా నిర్వర్తించవలసిన బాధ్యత. అందుకే 6 సరే ఈ పని నేను చేసి తీరుతానమ్మా. చూడు తల్లి, నీ నమ్మకం నిన్ను గెలిపిస్తుంది. ఎప్పుడు కూడా నీ మనసు కష్టాలతో నిండిపోయింది కదా బిడ్డ. ఆ కష్టాలను మోయలేక కింద పడిపోతూ ఉన్నావు. ఎంతో బాధపడుతూ ఉన్నావు, భయపడుతూ ఉన్నావు. కానీ తల్లి, ఎప్పుడు కూడా భయపడవద్దు. పడిపోతే అక్కడే కూర్చుని ఏడవద్దమ్మా. ఏ స్థితిలో ఉన్నా సరే ఎలా బయటపడాలో ఆలోచించు. అడుగు ముందుకు వెయ్యిందే గమ్యానికి చేరుకోలే బిడ్డ. గుర్తుంచుకో, ఒక్కరోజు నీది కాదన్న మాత్రాన ఆ జీవితం అంతా నీది కాకుండా పోదు. ఈ ఒక్కరోజు మాత్రమే నీకు వ్యతిరేకంగా జరిగింది. మిగతా అన్ని రోజులు నీకు శుభం కలిగేలా ఆశీర్వదిస్తాను తల్లి. ధైర్యంగా ఉండు. ధైర్యంగా లేచి ముందుకు నడు. నీకు అండగా ఎప్పుడు కూడా నీ తండ్రి ఉంటాడమ్మా. నేను నీకు సాయం చేస్తాను, సరేనా? ఒక్క విషయాన్ని తెలుసుకో. ఇప్పుడు నీ చుట్టూ ఉన్నవారిని పొగుడుతూ ఆకాశాన్ని ఎత్తేస్తున్నారు కదా. ఆ ఆనందం తాత్కాలికమని తెలుసుకో. ఆనందం కోసం నీకు శాశ్వతంగా ఆనందం కలిగించే నిర్ణయాలు మార్చుకోవద్దు. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. నిదానంగా ఆలోచించి మంచిదారులు నడువు బిడ్డ. అప్పుడే నీకు శాశ్వతమైన సంతోషం కలుగుతుంది. ఆ క్షణమే నువ్వు నీ లక్ష్యాన్ని చేరుకుంటావు బిడ్డ. నీ యొక్క పూర్తి బాధ్యత నాకు అప్పగించి ఇంకా నువ్వు ప్రశాంతంగా ఉండు. సమయానికి అనుగుణంగా అన్నీ జరిపిస్తాను. చెప్పాను కదా, ఇది నా బాధ్యత. ఎట్టి పరిస్థితులు కూడా నీ లక్ష్యాన్ని అశ్రద్ధ చేయవద్దు. ఇంట్లోనే కూర్చొని అన్నీ కావాలంటే నీకు దగ్గరికి ఏది రాదు కదా. నువ్వు ప్రయత్నించాలి. నీ ప్రయత్నంలో ఎప్పుడు కూడా విఫలం కావద్దు. ప్రయత్నిస్తూ ఓడిపో, కానీ అక్కడే ఆగిపోవద్దు బిడ్డ. ప్రయత్నిస్తూ ఉన్నవారికి తప్పకుండా విజయం జరుగుతుందమ్మా. తప్పకుండా విజయం సాధిస్తావు. నువ్వు ఊహించలేని గొప్ప విజయం అవుతుంది. నీ బాబా మాటపై విశ్వాసం ఉంచు తల్లి. బయటికి వెళ్ళి వెతుకు, ప్రయత్నించు, పోరాడు. అప్పుడే నీకు కావాల్సింది దొరుకుతుంది. అప్పుడే నీ జీవితానికి ఒక పరమార్థం ఉంటుంది. కాబట్టి ఒక్క అడుగు ముందుకు వేసే ప్రయత్నం చెల్లి. అంతా కూడా మంచిగా మారుతుంది. అంత మంచిగా మారేలా నేను చేస్తాను. ఒక దైవ రహస్యం చెప్పన బిడ్డ. ఎప్పుడైనా సరే కష్టాన్ని నమ్ముకున్న వారికి ఆ భగవంతుడు ఎప్పుడు కూడా తోడుగా ఉండి వారికి విజయం వచ్చేలా చేస్తాడు. కాబట్టి కష్టపడు. నీ ప్రయత్నాన్ని ఆపవద్దు. నీకు కొన్ని మంచి అవకాశాలు కూడా తెప్పిస్తానమ్మా. వాటిని ఎప్పుడు కూడా చేజార్చుకోవద్దు. నీకు దూరమైనవన్నీ కూడా దగ్గర చేస్తాను. నీ కష్టాలను మర్చిపోయేలా ఆనందాన్ని నీకు ప్రసాదిస్తాను తల్లి. నిన్ను నీతో ఉంటూ అన్నీ జరిపిస్తాను. ముందు నీలో ఉన్న భయాన్ని వదిలేసి ప్రశాంతంగా ఉండు. అప్పుడే అన్నీ కూడా సాధించగలవు. ఏం జరిగినా సరే మౌనంగా ఉండు బిడ్డ. ఎప్పుడు కూడా శాంతంగా ఉండడం అలవాటు చేసుకో. ఎందుకంటే నీకైనా రోజులు రాబోతున్నాయి. పట్టరాని ఆనందం నీకు కలుగుతుంది. నన్ను నమ్ము బిడ్డ.
త్వరలోనే నువ్వు నా దర్శనం కోసం తిరిగి రాబోతున్నావు. 2 అంటే నీ సాయిని ఆశీర్వాదంతో ముందుకు వెళ్ళు. నువ్వు కోరుకున్న సంతోషం, మంచి జీవితాన్ని నీకు కలిగిస్తానమ్మా. ధైర్యంగా ఉండు. నేను ఎప్పుడు కూడా నీతోనే ఉంటానని తెలుసుకో. నువ్వు ఏ రోజైతే నమ్ముతావో అదే జరుగుతుంది. ఎల్లవేళ కూడా తండ్రి ఆశీర్వాదంతో నీతో పాటు నీ కుటుంబం కూడా ఉంటుందమ్మని మన బాబాగారు అయితే మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.